సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనే కాంపౌండ్స్ గురించి తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారంలో ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మన ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మెయిన్గా దేంట్లో ఉంటాయంటే ఎక్కువ బేకరీ ఫుడ్లో ఉంటుంది, మరియు మరిగించిన నూనెలో ఈ సిస్ ఫామ్స్లో ఉన్న అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ట్రాన్స్ ఫామ్లోకి మారి మనకు ఆరోగ్యం అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంకా ప్రాసెస్ చేసిన ఫుడ్లో కూడా ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనకు కలిగే దుష్ప్రభావాలు ఏంటి అంటే, వీటి వల్ల మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగితే మనకు బ్లడ్ రక్తనాళాలలో ఈ కొలెస్ట్రాల్ అంతా పెరిగిపోయి మనకు హార్ట్ స్ట్రోక్ కానీ మరియు పక్షవాతం కానీ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వీటి వల్ల మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో వారికి డయాబెటీస్కి రిస్క్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వీటి ద్వారా మన బాడీలో రకరకాల ఇన్ఫ్లమేషన్స్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది వెరీ డేంజరస్ కాంపౌండ్స్ అని చెప్పవచ్చు. సో ఇది మనం తీసుకునే ఫుడ్లో లేకుండా చూసుకోవాలి. సో ఏ ఫుడ్ అయితే జీరో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయో అది తీసుకోవడం చాలా ఆరోగ్యకరం అని చెప్పవచ్చు. ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది రిచ్ సోర్స్ ఏంటి అంటే వనస్పతి, డాల్డా, ఇది రిచెస్ట్ సోర్స్ అని చెప్పవచ్చు. మనం తీసుకునే ఆయిల్స్లో నార్మల్గా సిస్ ఫామ్స్లో ఉంటుంది ఫ్యాట్స్ అనేటివి. సో ఈ ఆయిల్స్ అనేది మరిగించి హీట్ చేయడం వల్ల ఈ సిస్ ఫామ్స్లో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ అనేది ట్రాన్స్ ఫామ్స్లో మారుతుంది. దీన్నే మనం ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది వెరీ డేంజరస్ కాంపౌండ్స్ అని చెప్పవచ్చు. సో అందుకే బయట ప్రాసెస్డ్ ఫుడ్ తినకండి, మరియు బేకరీ ఫుడ్స్లో కూడా తగ్గించండి. సో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సో ఇది మ్యాగీ అండి. మ్యాగీలో మనకు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎంత నేర్పుతాం. సో ఇక్కడ మనకు డిఫరెంట్ కంపోజిషన్స్ మొత్తం అన్ని ఇచ్చాడు చూడండి. సో ఇక్కడ మనకు టోటల్ ఫ్యాట్స్ అయితేనేమో 8.8 ఉంది. సో సాచురేటెడ్ ఫ్యాట్ 5.7 ఉంది. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఇది మనకు 0.09 ఉంది, ఇది పర్ గ్రామ్. ఇంట్లో మనకు మనం వేసుకునే ఒక పీస్ 70 గ్రామ్స్ ఉంటుంది. సో 70 గ్రామ్స్కి మనకు 0.09 ఇంత శాతం అనేది మనకు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఉంటాయి. సో ఈ విధంగా మనం డైలీ చాలా స్నాక్స్ వాడుతూ ఉంటాం. సో చాలా స్నాక్స్లో మనకు ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది కలుపుతూ ఉంటారు. సో చూసుకొని తినండి. సో మనం తీసుకునే ఫుడ్లో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. సో అలాగైతే మనకు ఈ హార్ట్ అటాక్లు, ఈ బ్రెయిన్ స్ట్రోక్లు ఇవన్నీ రాకుండా ఉంటాయి.